కర్కాటక లగ్నం వారికి ముఖ్యంగా ఫస్ట్ 14 డేస్ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పీరియడ్. ఎందుకంటే మనకి ముఖ్యంగా ఇబ్బంది పడే స్థానాలు వచ్చేసి శుక్ర శని రాహువులు ఇంకా బుధ సూర్యులు వీళ్ళిద్దరు కూడా అటు 9వ స్థానాన్ని 10వ స్థానాన్ని 3వ స్థానం 4వ స్థానాన్ని ఈ 4 ప్లేసెస్ ని కూడా బాగా కవర్ చేస్తున్నారు. కాబట్టి ఈ ప్లేసెస్ లో మనం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడతారు కర్కాటక లగ్నం వాళ్ళు. ఎందుకంటే తృతీయ నవమ స్థానం ఇవి రెండు కూడా పోయినాయి. సో నవమ స్థానం వచ్చేసి పూర్వపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఎప్పుడైనా మనకి ఏదైనా గ్రహాలు చాలా ఎక్కువ ఒక్కటే స్థానాన్ని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి, అప్పుడు దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. పూర్వపుణ్యం ఏంటంటే పూర్వపుణ్యం ఉంటేనే మనకి ఏదైనా పని సక్సెస్ అవ్వడానికి ఈజీగా ముందరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఆ దెబ్బ తింటుందో మనకి ఆ ఏరియాలో మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని అర్థం. అంటే దానాలు చేసుకోవడం, ఉన్నంతలో దానాలు చేసుకోవడము, లేకపోతే దానికి సంబంధించిన పుణ్యం కార్యాలు చేయడం, ఇవన్నీ మనం చేస్తే చాలా బాగుంటది అనమాట. సో కర్కాటక లగ్నం వాళ్ళు దశమ స్థానంలో అంటే కెరీర్ లో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో మే 14 వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. మే 14 తర్వాత ఖచ్చితంగా కొంచెం రిలాక్సేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఓవరాల్ మంత్ వచ్చేసి అయితే తృతీయ నవమ స్థానాలు పోయినాయి. అంటే తండ్రి నుంచి ఏమైనా ఇబ్బందులు రావటము అండ్ నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోవటం, ఇవన్నీ కూడా ఓవరాల్ మంత్ ఇబ్బంది ఉన్నది. కాబట్టి శుక్ర శని దశలు అవ్వకపోతే మీ జాతకంలో ఖచ్చితంగా వీటి రెమెడీస్ చేసుకోండి. అండ్ మే 14 తర్వాత మాత్రం ప్రాసెస్ అంటే ఇంప్రూవ్మెంట్స్ స్టార్ట్ అయిపోతాయి కర్కాటక లగ్నం వాళ్ళకి. ముఖ్యంగా లగ్నంలో కుజుడు ఉన్నాడు ఓవరాల్ మంత్. సప్తమ అష్టమ స్థానాలు కూడా బాగున్నాయి. అంటే వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవచ్చు, వివాహ జీవితం బాగుంటది. ఇవన్నీ కూడా మంచి ప్రాపర్టీస్ రిలేటెడ్ డెసిషన్స్ ఇవన్నీ కూడా మే 14 తర్వాత చాలా బాగుండే అవకాశం ఉంటది. ఓవరాల్ గా వచ్చేసి ఇక్కడ గురువు కూడా యాడ్ అయిపోతున్నాడు కాబట్టి అక్కడ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా మే 14 కంటే ముందు, మే 14 తర్వాత ఇవి ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో హెల్త్ టెస్ట్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా మనకి మే 14 తర్వాత చేసుకుంటే మనకి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది కర్కాటక లగ్నం వారు గమనించాలి. అండ్ నేను చెప్పినట్టు ఏదైతే పాపగ్రహాల దశలు అవ్వకపోతే మాత్రం వాటి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ జాతకం మీరు చూసుకోవాల్సి ఉంటుంది దానికి. సో ఇది అందరూ గమనించుకోవాలి. నమస్తే. కర్కాటక లగ్నం వారికి మంచి రోజులు వచ్చేసి 19, 22, 30 అంటే 19, 22, 30 ఈ 3 రోజులు కొంచెం ఏమన్నా శుభకార్యాలు అట్లాంటివి ఉంటే ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది అనమాట. సో ఇది కర్కాటక లగ్నం వాళ్ళు గమనించుకోవాలి.